నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇన్ నెల్లూరు. అసలు చూసుకోగలనా, నేను సెటిల్ అయ్యి నేను అమ్మాయిని నేను బాగా ఎప్పుడు చూసుకుంటాను. భయపడలే ఎప్పుడు భయపడలే. నాకు మస్తు కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఏ సిచ్యువేషన్ వచ్చినా మళ్ళీ నాకు ఏదో గుడ్ జరుగుతుంది. ఇప్పుడు నాకు ఇప్పుడు బ్యాడ్ జరిగింది అనుకో, నెక్స్ట్ ఎమ్మటే నేను థాట్స్ మార్చుకుంటా. నాకు వెంటనే నాకు ఏదైనా మంచి జరుగుతుంది. నేను చిన్నప్పటి నుంచి కూడా అంతే. పోలీస్ స్టేషన్ లో చెప్పాను అన్నారు, ఏం చెప్పారు పోలీస్ స్టేషన్ లో? నాకు తను కావాలి, మీరు కూడా కావాలి అని అంటే దానికి ఆన్సర్ ఏమి ఇవ్వలేదు డాడీ వాళ్ళు. ఏమి ఇవ్వలేదా? కొంచెం వెయిట్ చేసి ఇచ్చేవాళ్ళ? అదే ఏమన్నా థాట్ వచ్చింది కొంచెం వెయిట్ చేసి ఉంటే నాన్న కోసం? ఇప్పుడు యాక్సెప్ట్ చేయని వాళ్ళు అప్పుడే యాక్సెప్ట్ చేస్తారన్న నమ్మకం కూడా లేకుండే అక్క నాకు. అసలు యాక్సెప్ట్ చేయరు అనే ఇదైతే ఉన్నింది మీకు. సో ఇంట్లోంచి ఎలా వచ్చేసారు బయటికి? చెప్పు స్టోరీ అంతా. నేను హాస్టల్లో ఉండేదాన్ని అక్క. ఇది డిప్లొమా చేస్తున్నప్పుడు హాస్టల్లో ఉండేది. ఓకే, హాస్టల్లో నుంచే వచ్చేది. చెప్పు ఆ రోజు జరిగింది, చెప్పు ఏం జరిగింది ఫస్ట్ నుంచి. హాస్టల్ నుంచే వచ్చేసాక నేను మార్నింగ్. ఇంటికి వెళ్ళలేదు? ఇంటికి వెళ్ళలేదు. ఫ్లోలో చెప్పు ఏం జరిగిందో. అసలు ఏం జరిగిందంటే హాస్టల్ నుంచి వచ్చేయడం అంటే సడన్ గా అప్పటికప్పుడు ఫోన్ చేసుకొని అనుకున్నారా వెళ్ళిపోదాం? మాకు 1 month నుంచి ప్లాన్ ఉండే మ్యారేజ్ చేసుకోవాలి ఇట్లా అని. ఓకే. అయితే మా డాడీతో ముందు కాల్ చేపించా, హాస్టల్లో పర్మిషన్ ఇవ్వాలి కదా అని డాడీతో మాట్లాడిచ్చా. పంపియండి అంటే సరే అని ఒప్పుకున్నారు అంకుల్. ఎక్కడికి? ఇంటికి వస్తున్నా అని మా డాడీకి చెప్పాను నేను. సరే అని హాస్టల్ అంకుల్ కి ఫోన్ మాట్లాడిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళు స్టార్ట్ అయ్యాక నేను స్టార్ట్ అయ్యా. వీళ్ళు నన్ను వరంగల్ పికప్ చేసుకొని టెంపుల్కి వెళ్ళిపోయాము. ఓకే, ఇంటికి వెళ్ళలేదు మీరు, ఇంటికి వెళ్తున్నాను అని చెప్పారు హాస్టల్లో. వరంగల్లో వీళ్ళు పికప్ చేసుకున్నాక వెళ్ళిపోయాం. టెంపుల్కి వెళ్ళినాం మా ఫ్రెండ్స్, మేము ఒక 2 ఆటోలు తీసుకొని ఒక 1 month ముందు నుంచి మీరు ప్లాన్ చేసుకున్నాం పెళ్లి చేసేసుకుందాం. ఏదైతే అది అయిపోయింది. ఇంకా చాలు, ఇప్పటికే లేట్ అయింది అనుకున్నారు? లేట్ ఏం కాదు, అంటే నాకు లేట్ అయింది, ఆమెకేం లేదు. తను తలుచుకుంటే ఎవరైనా చేసుకోవచ్చు. ఆమె వాళ్ళ ఫ్యామిలీలో మంచి అబ్బాయిని వెతికి చేసేవాళ్ళు. అట్లా ఆమె నన్ను నా కోసం అంత చేసిందని నేను చెప్పడం రావట్లేదు నాకు. పెళ్లి చేసుకుందామని అంత డేర్గా ఆ టైంలో అంత ఆ వయసులో అమ్మాయి ఫిక్స్ అయిందంటే ఆమె ఎంత ఫిక్స్ అయి ఉంటుంది, మనసులో ఎంత పెట్టుకొని ఉండొచ్చు. కొందరు పెళ్లి చేసుకుంటారు, తెలిసేలోగా పెళ్లి చేసుకుంటారు, వెంటనే భయానికి వాళ్ళ పేరెంట్స్ వీళ్ళు భయపడగానే పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళిపోతా ఉంటారు వద్దని. కానీ ఆమె అట్లా చేయలేదంటే నాకు ఒక పోలీస్ స్టేషన్లో ఒకసారి ఏం చెప్పిండంటే, నువ్వు వెయిట్ చేయరా, ఆ అమ్మాయి ఇప్పుడు వెళ్ళిపోయింది అనుకో, నువ్వు సేఫ్ రా, నీ లైఫ్ బాగుంటుంది. ఒకవేళ అమ్మాయి మంచిది అయితే నీకోసమే ఉంటుందంటే అట్లా కూడా నువ్వు సేఫ్ రా, ఏం చేయరా నువ్వే సేఫ్, నువ్వు సైలెంట్గా కూర్చో, నీకు ఒక అనుభవం వస్తుంది. ఒక అమ్మాయి నిన్ను పోలీస్ స్టేషన్ వదిలేసిపోయిందంటే నువ్వు ఇంకా నీకు బుర్ర పని చేస్తుంది, అప్పుడు నువ్వు ఎట్లా పెళ్లి చేసుకోవాలి, ఎట్లా బతకాలి అని నీకు తెలుస్తుంది. ఒకవేళ అమ్మాయి వాళ్ళని కాదని నీకోసం వచ్చింది అనుకో, నీకు రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది, అమ్మాయిని మంచిగా చూసుకోవాలి, మంచిగా పెంచుకోవాలి. ఇవన్నీ ఒక కానిస్టేబుల్ కూర్చోబెట్టుకుని నాకు మంచిగా నీట్గా చెప్పాను. సరే సార్ అన్న, అప్పుడు ఏం మాట్లాడలే. తను మా బాబాయ్ వాళ్ళు వీళ్ళకి వాళ్ళందరూ కొందరు వచ్చారు, వాళ్ళు కూడా అందరు ఉన్నారు, అమ్మాయి మస్తు కాన్ఫిడెన్స్ ఉందిరా, అమ్మాయి ఎక్కడికి పోదు, నువ్వు నీ పన్ను సైలెంట్గా ఉండు, నువ్వు అంత ఏం చేయకు, సైలెంట్గా ఉండు అంటే నాకు మనసులో ఆగుతలేదు. ఒక 10-20 మంది వచ్చారు, అమ్మాయి మీద ఫోర్స్ చేస్తున్నారు, నాకు టెన్షన్ ఉంటుంది. ఆ సిచ్యువేషన్ ఎట్లుందో సైలెంట్గా ఉన్నా. తనే పోలీస్ స్టేషన్లో చెప్పేసింది, నేను అతనితో వెళ్ళిపోతా. అలాంటి సిచ్యువేషన్ మామూలుగా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా సరే పెళ్ళి అనగానే అమ్మాయిలకి ఫుల్ భయం ఉంటుంది. మనం అన్ని వదిలేసుకోవాలి, మనకి నచ్చినట్టు ఇంక ఉండలేము, ఇంకొక జీవితంలోకి వెళ్ళిపోతున్నాం అన్నట్టు ఒక భయం ఉంటుంది. యాక్చువల్లీ వాళ్ళ పేరెంట్సే నమ్మలే. అమ్మ మా మానస నాని అంటారామని, నాని ఇట్లా చేసిందంటే వాళ్ళకే నమ్మలే. ఏదో మంత్రాలు చేసినాము అన్నట్టు ఫీలింగ్లో పోయారు వాళ్ళు. నేను ఆమెకి ఏదో మంత్రాలు చేసి పెట్టినా, ఏదో మందు పెట్టిన అనుకున్నారు, ఆ ఫీలింగ్లో వెళ్ళిపోయారు. కొద్ది రోజులకైనా తెలుస్తుంది మా బాండింగ్ ఎట్లా. ఇప్పుడు నిజంగా తను మీకు ఫ్లోలో చెప్పలేకపోతే కెమెరా ముందు మీరు పక్క పోతే మీ ఇద్దరు మాట్లాడు, నీకు కొంచెం క్లోజ్ అయింది అనుకో ఫుల్ మాట్లాడుతుంది మీతోటి. కొత్త వ్యక్తులతో తక్కువ మాట్లాడతారు. కానీ పెళ్ళి అనగానే ఇంకా ఇప్పుడు తాళి కావాలి, పెళ్లి చీర కావాలి, అన్ని ఎట్లా వచ్చినాయి? మేమే ముందు రోజు షాపింగ్ చేసాం అక్క. ముందు రోజు వెళ్ళి షాపింగ్ చేసుకొని వెళ్ళాం. హాస్టల్లో పర్మిషన్ ఉంటుంది ఇట్లా బయటకు వెళ్ళిపోవడానికి? ఉంటుంది. ఓకే, అంటే నార్మల్ గా 1 hour 2 hours అట్లా వెళ్ళడానికి ఉంటుంది. ఒక 1 hour వెళ్ళేసి షాపింగ్ చేసేసి మళ్ళీ హాస్టల్కి వచ్చేది. డబ్బులు ఎక్కడ పెళ్లి చీర అవి కొనడానికి? నా దగ్గర కొన్ని ఉండే, ఆమె దగ్గర కొన్ని ఉండే. తాలిబొట్టు తన దగ్గర తన స్కాలర్షిప్ డబ్బులు ఉండే, అవి కొన్ని ఖర్చు పెట్టి నా దగ్గర కొన్ని ఉండే. నా దగ్గర కంటే ఆమె దగ్గర ఎక్కువ ఉండే.
ఆమె పెళ్లి ఖర్చు కూడా ఆమె పెట్టుకుంది. ముందే ప్రిపేర్ అయ్యారు కాబట్టి డబ్బులు ఎక్కువ దాచిపెట్టుకున్నట్టున్నారు. నా స్కాలర్షిప్ మనీ నా అకౌంట్ లోనే ఉండేది అక్క. అవి ఖర్చు పెట్టినాం, నా దగ్గర కొన్ని ఖర్చు పెట్టినాం. ఇక పెళ్ళి అంటే సింపుల్ ఏం కాదుగా, మళ్ళీ మా ఫ్రెండ్స్, కారు, ఆటోలు, పెళ్ళి, గుళ్ళో అందరికి పే చేయాలి, అన్నిటికి పే చేయాలి. గుళ్ళో కూడా ముందే మాట్లాడి పెట్టుకున్నారా? ఒక ముందు రోజు వెళ్ళి నేను మా ఫ్రెండ్ ఇద్దరం వెళ్ళి మాట్లాడుకొని వచ్చినాం. ఒప్పుకున్నారా అంత ఈజీగా? అట్లా చేయరు కదా వెంటనే. అది టెంపుల్, మన హిందూ దేవస్థానంలో దాని ప్రకారం మనకు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు మాకు. తర్వాత మళ్ళీ రిజిస్టర్ మ్యారేజ్లో రిజిస్టర్కి వెళ్ళి చేసుకున్నాం. మేము అక్కడ డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం. పోలీస్ స్టేషన్లో మేము ఆ సర్టిఫికేట్ చూపించినాం. మీరు ఎందుకు వెళ్ళారు అసలు పోలీస్ స్టేషన్ కి పెళ్లి చేసుకుని? మేము ఫోన్ చేసి చెప్పు అప్పుడు ఏం జరిగింది. మేము ఫోన్ చేసి చెప్పింది వాళ్ళ మా పేరెంట్స్ కి ఫొటోస్ షేర్ చేసి నేను మ్యారేజ్ చేసుకున్నా ఇట్లా అన్నాక పెళ్ళవగానే. పెళ్ళవంగానే ఓ, అంటే ఎక్కువ మేము రిస్క్ తీసుకోవద్దు అనుకున్నాం. అంటే తెలియకుండా మేనేజ్ చేయడం, అంత ఓపెన్ గా వెళ్ళిపోదాం అనుకున్నాం. పెళ్లి చేసుకున్నాం, ఓపెన్ గా చెప్పేసింది. వాళ్ళు తిట్టడం స్టార్ట్ చేశారు. ఇట్లా వెంటనే చెప్పేశారు. మ్యారేజ్ అయిపోయినాక మేము స్టేషన్ కి స్టార్ట్ అయినప్పుడు మా పేరెంట్స్ కి ఫొటోస్ షేర్ చేసి మేము స్టేషన్ కి వెళ్తున్నాం, ఏమన్నా మాట్లాడేది ఉంటే అక్కడికి వచ్చినాక మాట్లాడుకుందాం అని నేను వాళ్ళు తిట్టిన తర్వాత తిట్టినారా? తిట్టిన. ఏమని? ఏం కొంచెం భయం అవుతుంది అండి, పోలీస్ స్టేషన్ పోతే కొంచెం సేఫ్ ఉంటాం అన్న టైంలో వెళ్ళినాం. మేము వెళ్తున్నాం అక్కడికి, మీరు కూడా వచ్చేయండి అని చెప్పేసి కట్ వచ్చారా చేశారు. వాళ్ళు కూడా? ఆ రోజు రాలేదు, మేము రాము అన్నారు ఆ రోజు. మళ్ళీ 1 day గ్యాప్ తీసుకొని వచ్చారు. ఓకే, మీరే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మేము ఇట్లా పెళ్లి ఉమ్. చేసుకున్నాం. మాకు ప్రొటెక్షన్ కావాలి అని వాళ్ళ దగ్గర నుంచి కోరినాం మేము. అప్పుడు కరెక్ట్ 18 years. దాటినాయి 18 years దాటినాయి. 18 అట్లా దాటి ఉంటది. అసలు ప్రీ ప్లాన్డ్ కదా ఇదంతా. 18 రావడం కోసం ప్రయత్నం చేసి ఆగినాం. ఒకవేళ 18 లేదు, నేను నా మీద కేసు పోక్సో అవుతుంది కదా, కేసు పెడతారు కేసు. వెంటనే వెళ్ళిపోవచ్చు జైలుకి ఈజీగా. అవును. అందుకని ప్లాన్ చేసుకుని 18 వచ్చే వరకు 8 years ఆగారా? 9 years? మేము 5-6 years ఆ టైం. 5-6 years ఆగారు 18 రావడానికి. అసలు ధైర్యం ఉండాలి తెలుసా, ఆ ఆడపిల్లకి. ఆయన ఏముందిలే, ఫస్ట్ నేను అనుకున్నా నేను చేసుకుంటున్నా, ఫేస్ చేయగలుగుతానా పోలీస్ స్టేషన్ ఇట్లా అని అనుకున్నా, కానీ తర్వాత జరిగేది ఫ్లో జరిగిపోయింది. లో ధైర్యం వచ్చింది మాకు. ఫ్లోలో ధైర్యం వచ్చిందా? మీ మదర్ సపోర్ట్ ఉండేనా? మా మమ్మీ కూడా ఫస్ట్, అంటే తను తెలుసు మా మమ్మీకి, చిన్నప్పుడు బాగా చూసుకునేది, మాట్లాడేది. ఓకే, చిన్నప్పటి నుంచి తెలుసు. తెలుసు. మా వీళ్ళ ఫ్యామిలీ మొత్తం తెలుసు, మా ఫ్యామిలీ వాళ్ళ చిన్నప్పటి ఫ్యామిలీ నుంచి. తెలుసు. మన విలేజ్ లో ఎట్లుంటది, పక్క పక్కన ఇళ్ళు అన్ని తెలుస్తుంటారు కదా, ఇక తెలుసు. మా మమ్మీకి కూడా తను ఇష్టమే, కానీ పెళ్ళైనాగానే తను, మా మమ్మీ కూడా మస్తు భయపడింది. వాళ్ళు ఏమైనా చేస్తారో, మా ఇంటి మీదకి వస్తారేమో, గొడవ చేస్తారేమో. నాన్న లేరు. నాన్న లేరు, మా కజిన్స్ ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ ఉంది బాగానే. విలేజ్ నాకు మంచి పేరే ఉన్నది విలేజ్ లో. ఓకే, నేను పిలిస్తే ఒక 10-20 మంది వస్తారు మాట. కానీ మా అమ్మకు అట్లాంటి ఇష్టం ఉండదు, నేను గొడవ పడడం అంటేనే ఇష్టం ఉండదు. అందుకే ఆమె భయపడింది, మా మమ్మీ భయపడి రాలే, మాకు సపోర్ట్ చేయలే ఫస్ట్. పెళ్ళికి రాలే స్టార్టింగ్. ఓకే, తర్వాత ఇద్దరే. మేము పెళ్ళిలో ఒక్కతే అమ్మాయి, అందరు అబ్బాయిలే. పెళ్లి గుడికి వచ్చిన వాళ్ళే కొంచెం అమ్మాయి ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళు అక్షంతలు వేసి వాళ్ళు పక్కన ఉండి అక్కడ పక్కన ఉన్న వాళ్ళు చీర కట్టడం గానీ తనకు హెల్ప్ చేశారు. ఓకే, వాళ్ళ ఆంటీ వాళ్ళు, అదే ఊర్లో వాళ్ళందరూ వచ్చి పెళ్లి చేశారు మొత్తానికి. ఆ పక్కన విలేజ్ అదంతా, ఆ టెంపుల్ బాగుంటది, చాలా ఫేమస్. ఓకే, ఆ పేరు వెంకటేశ్వర స్వామి టెంపుల్, చిల్పూర్గుట్ట. ఓకే, శంభో శంభో ఆ టైప్. ఆ టైపేనా? అంతా చేసింగ్ ఏం జరగలేదు. చేసింగ్ చేయడానికి అసలు ఎవరికి తెలుసాను కదా, మీరు సైలెంట్ గా వెళ్ళిపోయి మేము ఎక్స్పెక్ట్ చేసినాం అంతా జరుగుతుందని. ఒకవేళ ముందే తెలిస్తే జరిగేది కావచ్చు. ముందే తెలియదు కదా, ఇంట్లో నుంచి రాలేదు. తనకు కూడా కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉంది, వాళ్ళ డాడీకి మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది, వాళ్ళ మామయ్యలకు బ్యాక్గ్రౌండ్ కూడా బాగానే ఉంది. ఇక ఏమనుకున్నా, నన్ను చూసి ఇక వాళ్ళు ఏమనుకున్నారో ఏంటో. ఏదేమైనా సరే నిలబడాలనే ధైర్యం ఎలా వచ్చింది అసలు? ఆ టైంకి వచ్చేసింది అక్కగా, తనని చేసుకోవాలని ఫిక్స్ అయిపోయా కాబట్టి. అమ్మాళ్ళు వచ్చిన, పోలీసులు కొట్టిన, ఇంట్లో వాళ్ళు ఏదైనా అన్నా, ఎట్లయినా గానీ నిలబడతా. డబ్బుల గురించి, జాబ్ గురించి ఏం ఆలోచించలేదు, ఎట్లా బతకాలి. నాకు నమ్మకం ఉండే తను చూసుకుంటాడు నన్ను అని. నా దగ్గర ఒక 1000 రూపాయలు ఉంటే 500 ఖర్చు పెడతా. బయట వాళ్ళు మాకే, మా ఫ్రెండ్స్ ఉన్నా, మేము బయట ఎక్కడన్నా ఎవరన్నా కలిసినా వాళ్ళకి 500 ఖర్చు పెడతా. తనకు తెలుసు. ప్రేమించుకోవడం వేరే, పెళ్లి చేసుకోవడం వేరే. పెళ్లి చేసుకున్న తర్వాత బోల్డ్ అని ఖర్చులు ఉంటాయి. ఒకటే ఇంట్లో ఉండాలి, ఒక దగ్గర ఉండాలి, మనల్ని మనం సంపాదించుకోవడానికి తినాలి కదా, 3 పూట్ల తిండి తినాలి. అదంతా ఎలా జరిగింది అసలు? డబ్బులు ఎవరైనా ఇచ్చేవాళ్ళ మీకు? నాకు ఇంతవరకు ఎవరు సపోర్ట్ చేసింది కూడా లేదు, ఒక్కరు కూడా. అంటే మామూలుగా ఇష్టపడి తెలిసిన వాళ్ళు మామూలుగా కొంచెం ఖర్చులు ఉంటే మామూలుగా హెల్ప్ చేయడం, చిన్న చిన్న హెల్ప్ చేసిరు, చిన్న చిన్న హెల్ప్ చేసిరా. నేను మాక్సిమం నేను బయట ఎవరిని కూడా డబ్బులు అడగలే ఎప్పుడు. డబ్బులు అడగలే. ఒక అక్క వాళ్ళు, ఒక అన్నయ్య వాళ్ళు, మామూలు ఇష్టపడిన వాళ్ళు
తను సోషల్ మీడియాకి social media వచ్చిన తర్వాత తను help కొందరు చేయడం start. కొంచెం అరే మీరు మంచిగా ఉన్నారా, మీరు మాకు నచ్చిరు, కొంచెం మంచిగా బతకండి అని కొంచెం ఏదో ఒక సహాయం చేసేది. ఇక మేము చిన్న చిన్న ప్రమోషన్లు రావడం వల్ల అట్లా కొంచెం సెట్ అయింది. నేను కొంచెం ఎడిటింగ్ చేసేది షార్ట్ ఫిల్మ్స్, వేరే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు నేను ఎడిటింగ్ చేసి ఇచ్చేది. కొందరికి ఇన్స్టాగ్రామ్ ఎట్లా వీడియోస్ చేయాలి, ఎట్లా పెట్టాలని నేను కోర్స్ కూడా చెప్పేది, క్లాసెస్ కూడా చెప్తాను నేను. అట్లా నాకు వచ్చిన చిన్న పెద్ద అమౌంట్ కాదు, చిన్న అమౌంట్ మాకు సెట్ అయ్యేది. సరిపోతుందా సరిపోయేది. వరంగల్లో ఫస్ట్ నేను ర్యాపిడో కూడా నడిపిన, ఓ పెళ్ళైన కొత్తలో సడన్ గా ఏదైనా ఒకటి చేయాలి కదా. వరంగల్ హైదరాబాద్ నడిపిన అంతమందికి ఫస్ట్ లో స్ట్రగుల్స్ లో, వరంగల్ కూడా నడిపిన. ఇప్పుడైతే ఒక మంచి పొజిషన్, ఎందుకంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇట్లా నా అక్కడ కొంచెం టాలెంట్ ఉంది, నన్ను కొందరు వాడుకుంటున్నారు, వాళ్ళకి కొంచెం వీడియోస్ చేసి పెడుతుంటా, నాకు కొంత డబ్బు వస్తుంది. అట్లా మీ ఇద్దరం సెటిల్. నాకు టాలెంట్ ఉంది, కంటెంట్ క్రియేట్ చేయడం అంటే మీకు తెలుసు ఎంత టాలెంట్, ఎంత కష్టం ఉంటుంది అని. నేను ఒక 10 years నుంచి ఇదే ఇట్లా తిరుగుతున్నా కాబట్టి పిచ్చోని చిన్నప్పటి నుంచి పిచ్చోని కాబట్టి ఇక వాళ్ళకి అర్థమైంది. నాతోటి చెప్పించుకుంటారు అందరూ, వీడియోలు ఎట్లా పెట్టాలి, ఎట్లా అప్లోడ్ చేయాలి, ఎట్లా తీయాలి. నేను ఎంతో కొంత డబ్బులు తీసుకుంటా వాళ్ళ కాంచి, లైఫ్ మాకు సరిపోతుంది. నేను చదువుకోవడం మాత్రం ఆపాలనుకోలేదు. ఆపాలనుకోలేదు. ఆపుతామని వదిలేస్తే వాళ్ళ ఇంటికి పంపించేస్తా. ఓ మీరే ఒప్పుకోరు ముందు. ఆమె చదువు ఆపుకోదు, పిల్లలు పుట్టినా వాళ్ళని చూసుకుంటూ చదువుకుంటది. గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ఆమె గవర్నమెంట్ జాబ్ ఉండాలి, ఎందుకంటే మా సైడ్ ఎవరికి గవర్నమెంట్ జాబ్ లేదు, వాళ్ళ సైడ్ కూడా ఇక ఎవరు వాళ్ళ దగ్గర ఫ్యామిలీలో గవర్నమెంట్ అంటే ఉన్నారు, మరీ దగ్గర ఫ్యామిలీ లేరు. గవర్నమెంట్ వాళ్ళ డాడీ ఇట్లా చెప్పింది అన్నట్టు, గవర్నమెంట్ జాబ్ ఇంత రెస్పెక్ట్ ఉంటుంది, ఇట్లా ఉంటుంది అని చెప్పి ఆమెకు మనసులో పడిపోయింది. అది నాకు చెప్పింది, ఇట్లా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని. నేను కూడా గవర్నమెంట్ జాబ్ కొట్టక మంచి జాబ్ కొట్టాలి, నువ్వు చదువుకో, నేను మోటివేట్ చేస్తా, నాకున్న నాలెడ్జ్ నీకు చెప్తా. నీకు ఎవ్రీ టైం చాలా మంది అనుకో, మీరు ఎట్లా పెళ్లి చేసుకున్నారు, అసలు కడుపు ఎట్లా అయింది. అదే కదా, పెళ్లి చేసుకోవడం కూడా ఓకే, పెళ్ళైన 1 month కి ప్రెగ్నెన్సీ. అసలు నేనేమనుకున్నా అంటే, కొందరు అన్నారు తీసేసుకోరు ఎందుకు అవసరం ఇప్పుడు కష్టాలు అంటే, దేవుడు ఇచ్చింది మనం వద్దు. కొందరికి పాపం పుట్టట్లేరు, చాలా సంవత్సరాలైనా కూడా పుట్టట్లేరు. మాకు అదృష్టం అనిపించింది, దానివల్ల కూడా మంచి కలిసి వస్తుందేమో, ఇప్పుడు ప్రెగ్నెన్సీ కూడా మనకి ఏదైనా మంచి జరుగుతుందేమో అని. ఉండని, ఏదైనా మరీ ఎక్కువ ప్రాబ్లం అయినా కూడా అప్పుడు చూద్దాం అనుకుని అట్లా ఉన్నాం. ఒక 5 months వచ్చే వరకు రివీల్ చేద్దాం అనుకున్నాం. కొందరు తెలుసు మా చుట్టుపక్కల వాళ్ళకు, తర్వాత వీడియో రకంగా బయట పెట్టినాం. 5 months అయిపోయిందా ఇప్పుడు? 5 కంప్లీటెడ్ అక్క. 6th month స్టార్టింగ్. మరి మీ మదర్ ఎప్పుడు యాక్సెప్ట్ చేశారు? మా మమ్మీకి తెలుసు తనంటే మా ఇష్టం, మ్యారేజ్ అయ్యి 1 year ముందే తెలుసు, కానీ నన్ను తిట్టేది అట్లా నువ్వు. అంటే కొందరు నమ్మకం ఉండదు కదా అక్క, వాళ్ళు ఉంటారా కలిసి అనేది. మా మమ్మీకి ఇష్టం లేదు, ఆమె నమ్మలేదు ఫస్ట్. అంటే అమ్మాయి మంచి ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి, నిన్ను ఎట్లా నీతో ఉంటుంది ఎట్లా నమ్ముతాం, అట్లా చిల్లర పని చేయక నన్ను తిట్టేది. కానీ తినంటే ఇష్టం ఉండేది. మళ్ళీ దీంతో మాట్లాడేది, ఎప్పుడో ఒకసారి మాట్లాడేది, అత్తయ్య అని మాట్లాడేది, ఆమె మాట్లాడేది. ఇప్పుడు మేమిద్దరం చాలా క్లోజ్ గా ఉంటాం. మా మమ్మీతో ఫుల్ క్లోజ్, నాకంటే ఎక్కువ వీళ్ళు రోజు ఫోన్ చేసుకుని మాట్లాడుకుంటారు. నేనే మా మమ్మీతో గొడవ పడతా, వాళ్ళిద్దరు క్లోజ్, నన్ను తిడతారు ఇద్దరు కలిసి. అవునా? పెళ్ళికి రాలేదు, పెళ్లి తర్వాత యాక్సెప్ట్ 1 day ఇంటికి వెళ్ళాం, డైరెక్ట్ ఇంటికి వెళ్ళినా కూడా బాధపడింది, ఏడ్చింది బాగా, ఇట్లా చేసినాం అట్లా చేసినాం. డైరెక్ట్ ఇంటికి వెళ్ళారా? కొట్టలేదా? తిట్టింది. తర్వాత మేము ఉండం మమ్మీ ఇక్కడ ఉన్నాం అని చెప్పి నేను మా అమ్మతో చెప్పిన, హైదరాబాద్కి వెళ్తాను, ఒక 5 days ఇక్కడికి వచ్చి ఉన్నాం, మా అన్నయ్య వాళ్ళ దగ్గరకు వచ్చి ఇక్కడే ఉన్నాం. తర్వాత మా మమ్మీ రాండి ఏదైతే అదైంది నేను చూసుకుంటా, మీ ఇద్దరిని సాధిన, మా అన్నయ్య నన్ను సాధిన, నా కూడల్ని సాదుకోలేనా నేను, రాని అమ్మాయిని చదివిద్దాం, గొప్ప. మా మమ్మీ మోటివేషన్ ఇంకెక్కువ, అసలు ఆమెని సొంత బిడ్డలా చూసుకుంటది. అంటే మేము కష్టపడుతున్నాం అని తెలుసు కదా, ఆమె కూడా మా మమ్మీ కూడా ఎక్కువ ఇబ్బంది ఏం పెట్టదు, అసలు తనకు ఆమె పని కూడా చెప్పదు, మాక్సిమం పని మా మమ్మీ చేసుకుంటది. సెపరేట్ ఉంటున్నారుగా, మేము వరంగల్ ఉంటాం, నా స్టడీ కోసం వీడియోస్ కోసం వరంగల్ ఉంటున్నాం. మా మమ్మీ అప్పుడప్పుడు వస్తుంది, చూస్తుంది, పోతుంది. మా మమ్మీ సపోర్ట్ బాగా ఆమెకు. ఓకే, కాలేజీలో అంతా ఓకేనా, యాక్సెప్ట్ చేశారా? ఫస్ట్ ఒక 2 months వరకు ఎవరు మాట్లాడకపోయి యాక్సెప్ట్ చేయలేదు, మా డాడీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. అవునా? అంటే వాళ్ళకు కూడా ఏం తెలియదు, వాళ్ళని అంటే తిని భయపడేది, వాళ్ళు ఏమో చెప్తున్నారా మా గురించి బ్యాడ్. అంటే మా డాడీ మా ఫ్రెండ్స్ కి కాల్ చేసి అడిగేవారు, ఇట్లా చేస్తున్నారు, మీరైనా చెప్పరాదండి ఇట్లా అని. మా ఫ్రెండ్స్ భయపడి నాతో మాట్లాడకపోయేది ఒక 2 months వరకే. తర్వాత వాళ్ళే సర్లే అది పెళ్లి చేసుకుని దాని లైఫ్ మళ్ళీ మాట్లాడారు. క్లోజ్ ఫ్రెండ్స్, పాప మంచి అమ్మాయిలు వాళ్ళు. తర్వాత బాగా చూసుకున్నారు తిననే. ఫస్ట్ లో భయం, ఎవరికైనా భయం ఉంటుంది ఆ వయసులో, ఎట్లా భయపడి వాళ్ళు మాకేం చెప్పపోయేది, మాతో మాట్లాడపోయేది, అట్లా చేసినాం ఇట్లా చేసినాం అనేది కొంచెం
ఇద్దరు వాళ్ళకు వీళ్ళకు ఈమెకు దూరం అయిపోయారు వాళ్ళిద్దరు ఒక 2-3 2-3 మంత్స్ months. వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు ఈమె మళ్ళీ ఇప్పుడు మాట్లాడతారు వాళ్ళు. ఇప్పుడు మాట్లాడతారు, close యాక్సెప్ట్ ఉంటారు. చేశారు వాళ్ళు కూడా. కాలేజ్ లో లెక్చరర్స్ వాళ్ళు వాళ్ళకి మొన్న రీసెంట్ గానే తెలుసు. తెలిసింది అక్క. కానీ వాళ్ళు నన్ను ఏం క్వశ్చన్ చేయలేదు ఇట్లా చేసినావని. సర్లే పెళ్లి చేసుకుంది. వాళ్ళకు కూడా అని వాళ్ళు వదిలేసాను. తెలిసిపోతుంది కదా ఎంత వాళ్ళే బతుకుతారు అనుకో వాళ్ళు కూడా ఏమనలేరు అనలేదు. లెక్చరర్స్ ఏమనలేదు. ప్రేమ పెళ్లి చేసుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు ప్రపంచంలో, కానీ సోషల్ మీడియాలోకి రావాలంటే చాలా ధైర్యం ఉండాలి. 100 మంది 100 మాటలు అంటారు. విమర్శించే వాళ్ళు ఉంటారు, పొగిడే వాళ్ళు ఉంటారు, మంచిది వెళ్ళి చేసుకున్నారు అనే వాళ్ళు ఉంటారు, ఇంట్లో వాళ్ళని ముంచేసావు అనే వాళ్ళు ఉంటారు. చాలా కామెంట్స్ వచ్చినాయి. అదే నెగటివిటీ వచ్చిందా? వచ్చింది మేము కామెంట్స్ లో కానీ నెగిటివిటీ కంటే పాజిటివ్ ఎక్కువ వచ్చింది మాకైతే. అవునా? 75 పాజిటివ్ ఉంటారు. 25% మమ్మల్ని కామెంట్ బ్యాడ్ గా కామెంట్ చేశారు, 75% మమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు. అవునా? ఎందుకు వాళ్ళు అట్లా సపోర్ట్ చేశారంటే మా బాండింగ్ వాళ్ళకి నచ్చింది. 25% వాళ్ళు ఏమవుతుంటే పేరెంట్స్ గురించి యాజ్ ఏ వాళ్ళు పేరెంట్స్ లాగా ఉండి పెట్టిన వాళ్ళు ఉన్నారు. కొందరు అమ్మాయిలు పెళ్ళైన వాళ్ళు కూడా మీరు అనవసరంగా వాళ్ళని కాదనుకుని పెళ్లి చేసుకున్నాం ఈ వయసులో అన్నట్టు అన్న వాళ్ళు ఉన్నారు చాలా. ఇప్పుడు సొసైటీలో అన్ని రకాల మనుషులు ఉంటారు. వాళ్ళందరూ మేము పాజిటివ్గా తీసుకున్నాం, పట్టించుకోలేదు అంతే. తర్వాత ఏం జరుగుతుందో కొందరు అన్నారు మీరు 2 రోజులు కలిసి ఉంటారు చూద్దాంలే అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అవును, చాలా మందిని చూస్తుంటాం మనం సోషల్ మీడియాలో. కప్పులు పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ కూడా విడిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. అంటే ఎవరికి ఏం జరుగుతుంది, ఈ రోజు ఒకలా ఉంది రేపు ఎలా ఉంటుంది అనేది కూడా నమ్మకం లేదు కదా, తెలియదు. కానీ మనం పెళ్లి చేసుకుని సోషల్ మీడియాలో ఉండి వీడియోలు పెట్టి దాని కింద 100 కామెంట్లు పెడితే అవి కూడా తీసుకోవాలి. ఎవరేం అనలేరు కదా, ఎవరిని అనడానికి ఉండదు. ముందు మీకు పెడుతున్నాం అంటారు, తప్పదు. ఇంకా పాజిటివ్ తీసుకున్నప్పుడు నెగిటివ్ కూడా తీసుకోవాలని తీసుకోవాలి. అంతేనా? నా కోసం తను స్టాండ్ బై నిలబడేది, నా కోసం నిలబడింది. నేను కూడా తన కోసం నిలబడాలని, తనకు ఏం కావాలంటే దాన్ని నేను చేసి పెడతా. రూమ్లో కానీ బయట కానీ తన జీవితంలో పైకి రావాలనుకుంటే ఇప్పుడు తనని ముందు పెట్టి నేను ఇన్స్టాగ్రామ్ వీడియో చేస్తున్నా. ఇప్పుడు నా పర్సనల్గా నేను పక్కకు పెట్టేసిన ఆ వీడియోస్ ఏం చేయట్లేను, ఆమెతో కలిసి చేస్తున్నా. తనకు మంచి నేమ్ తీసుకురావాలి, సొసైటీలో కొంచెం కనపడి ఇన్స్పైరింగ్ ఉండాలి. అంటే పెళ్లి చేసుకొని కడుపైన చదువుకుంటా నన్ను చూసుకుంటూ ఒక జాబ్ కొట్టిందనే పేరు తీసుకురావడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నా. తను ఎట్లయినా జాబ్ కొడుతుంది, కొట్టే వరకు మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఆడపిల్లకి చాలా అవసరాలు ఉంటాయి, కొన్ని హస్బెండ్ తో కూడా చెప్పుకోలేరు కూడా, అట్లనే ఉంటది. అమ్మాయిలు అంటే బోల్డ్ అని ఉంటాయి. ఎలా మీరు ఎలా సర్ది చెప్పుకుంటారు ఆ విషయాలు? నాకేమన్నా ప్రాబ్లం అనిపిస్తే నేను అత్తయ్యతో షేర్ చేసుకొని మాట్లాడుకుంటా. అత్తయ్యతో మాట్లాడుతుంది, నాకు మళ్ళీ తర్వాత చెప్తుంది. చెప్పకుండా అసలు అన్ని విషయాలు చెప్తుంది. ప్రతి ఒక్క మ్యాటర్ చెప్తా, అది రాంగ్ అయినా కానీ రైట్ అయినా కానీ చెప్తే బాధ అనిపిస్తే ఎడుతుంది, నవ్వుతుంది. మ్యాక్సిమం ఫస్ట్ 3 months బాగా బాధపడడం, ఏడ్చిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. లాస్ట్ 3 months నుంచి పాప పుట్టబోతున్నారు, ప్రెగ్నెన్సీ ఎక్కువ నవ్వుతుంది. తనకు చిన్నపిల్లలు అంటే ఇష్టం. చిన్నపిల్లలు చూస్తే ఎత్తుకుంటుంది. మా బిల్డింగ్ లో ఉంటారు పిల్లలు, వాళ్ళని ఎత్తుకొని ఆడుకుంటా ఉంటది. చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం అక్క. వీడియోస్ మొత్తం అవే ఉంటాయి ఆ ఫోన్ లో. చిన్నపిల్లలు మళ్ళీ మీకు ఇంకో చిన్నపిల్ల వస్తారు, కామెంట్స్ కూడా అట్లా వస్తాయి. ఆయన చిన్నపిల్లడు కాదు కదా, వేరే విషయం. ఈవిడ చిన్నపిల్ల, మీరు ఒక చిన్నపిల్ల, మీకు ఒక చిన్న బేబీ వస్తుంది. మళ్ళీ అసలు చూసుకోగలన అనుకుంటున్నారా? పర్లేదు నేను మేనేజ్ చేస్తాను, పిల్లడైనా పాపైనా మేనేజ్ చేస్తా అనుకుని యాక్సెప్ట్ చేసినాక ఏదో అసలు ఏంటో ఆ ధైర్యం నాకు అర్థం కాదు. నేను ఆలోచించిన అవసరం ఇప్పుడు మనకు ప్రెగ్నెన్సీ అంటే పర్లేదు ఉండని, ఏమైతే మేమిద్దరే కాకుండా మాతో పాటు ఇంకొకరు ఉంటే కూడా వాళ్ళతో కూడా హ్యాపీనెస్ వస్తుందేమో, మేమిద్దరమే కాకుండా. ఇప్పుడు మీ ఇద్దరం ఒక కుటుంబం, ఇంకొకరు యాడ్ అవుతారు, మాకు చిన్న ఫ్యామిలీ క్రియేట్ అవుతుందని మేము అట్లా పాజిటివ్ తీసుకుంటాం. మాక్సిమం పాజిటివ్ తీసుకుంటాం మేము అన్ని. అంతేనా? ఎవరేమైనా అన్నా కూడా లైట్ తీసుకున్నాం. నాకు కొంచెం కోపం వస్తుంది, దాన్ని చిన్న తగ్గించుకున్నా. పెళ్లి తర్వాత తగ్గింది. కొంచెం కోపం అనగా నవ్వారేంటి? ఎక్కువ కోపం వస్తుందా? ఎక్కువ కోపం తనను కూడా తిడతా నేను. అవునా? కొట్టారు ఎప్పుడైనా? లేదక్క, కొట్టలేని తిడతా. మళ్ళీ తిట్టగానే ఎక్కువసేపు పెడితే మళ్ళీ నా దగ్గరకు వచ్చి పడుకుంటది, ఇట్లా పట్టుకుంటది. పాపం సారీ చెప్పేది కూడా ఉండదా? మీరు వెళ్ళిపోవాలి మళ్ళీ. చెప్పలేదు ఇప్పుడు నేను సారీ. అయ్యో మీరు మరి సారీ అంటేనే ఇష్టం ఉండదు అక్క. నేను సారీ ఫోన్ లో ఎప్పుడైనా చాటింగ్ లో సారీ చెప్తే కోపం అవుతుంది, ఏదైనా పెట్టి డిలీట్ చేసినా కోపం అవుతుంది. ఓపెన్ గా ఉండాలి ఏదైనా ఉంటే అని నేను చెప్తా. నేను తిట్టేది కూడా ఆమె మంచిగా ఉండడం, ఆమె కోసం మంచిగా ఉండాలి, తినాలి, మంచిగా తినాలి, మంచిగా చదువుకోవాలి, మంచిగా వే ఆఫ్ టాకింగ్ మంచిగా ఉండాలి, 10 మందితో మంచిగా ఉండాలి. మనం చేసిందే మిస్టేక్, సంథింగ్ ఏదో జరిగి ఉండొచ్చు, మనం కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు మంచిగా కన్వర్ట్, చాలా మందికి మంచిగా ఇన్స్పిరేషన్ గా ఉండాలని మేము అట్లా ఆమె చెప్తుంటా. ఆమె ఫాలో అవుతుంది,
అవునా? ఆమె బై బర్త్ మంచి మంచి గుణాలు ఉన్నాయి ఆమెకు. అది ఓపెన్ గా చెప్పాల్సిన విషయం. నేను ఆమె గుణాలు నాకు నచ్చినాయి, అందుకే నేను ఆమెను పెళ్లి చేసుకున్నా. లేకపోతే చాలా మంది తోటి నేను లవ్ అది ఇది అని సంథింగ్ చిన్నప్పుడు ఉంటాయి కదా నా టీనేజ్ లా, ఎవరిని పెళ్లి చేసుకున్నా అంత తెలుసా అవన్నీ? తెలుసు అక్క, అన్ని షేర్ చేసుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని అనుకుంటే ఎవరన్నా ఒకటి చేసుకోవచ్చు, కానీ నాకు అంత సెట్ కాలే అనిపించింది. అందుకని నేను పెళ్లి చేసుకోవాలని చెప్పిన ఏమవుతాడు ఫస్ట్. ఎప్పుడైతే ఇక ఆ పోలీస్ స్టేషన్ ఆ తర్వాత నాకు కనెక్ట్ అయిపోయింది, బాగా అయిపోయింది. ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి ఇప్పటి వరకు మీ త్రూ అవుట్ లైఫ్ లో? నీకేంటి? మ్యారేజ్. మ్యారేజా? ఓ మీకు ఒక్కటే హ్యాపీయెస్ట్ మూమెంట్ అది? నాకు ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. నేను ప్రెగ్నెంట్ అని నేను ఏడ్ చేసిన, నేను కొంచెం ఎమోషనలే, తక్కువ కనిపిస్తా. ఆ రోజు ఏడ్చిన నేను ప్రెగ్నెంట్ అని తెలియగానే. నేను నాకు ఒక పాప బాబు రాబోతుంటే నాకు ఫ్యామిలీగా ఇట్లా కూడా కామెంట్ పెట్టిన వాళ్ళు ఏమని, నీకు రేపు కొడుకో బిడ్డ, నీకు బిడ్డ పుడితే ఆమె తెలుస్తుంది లేచిపోతుంటే, నేను పాజిటివ్గా రిప్లై ఇచ్చిన, ఎట్లా రాసి పెట్టుంటారు జరుగుతుంది. ఇప్పుడు ఒకవేళ నా బిడ్డ 18 సంవత్సరాలు వచ్చి వేరేటోని లవ్ చేసుకుని పెళ్లి చేసుకుంటానంటే అంత చెప్పకుండా పోయేలాగా నేను పెంచాను. ఫస్టే చెప్తా, నీకేమైనా ఇష్టం ఉంటే పెళ్లి చేసుకోవతానే, కానీ చెప్పకుండా అయితే ఏం చేయకు. మరి ఇప్పుడు చెప్పకుండానే చేసింది కదా, వాళ్ళ నాన్నకి చెప్పిందా? లేదు, వాళ్ళు ఎట్లా ఇంట్లో అసలు చెప్పిందా? అదే క్యాస్ట్ డబ్బులు అట్లా ఇవన్నీ వేరే ఉండే, వాళ్ళ ఆ కాలం వాళ్ళు ఆలోచనలు వేరే ఉండే. వాళ్ళ ఆలోచనలు మనమే డిసైడ్ చేసేసి మా నాన్న ఒప్పుకోవడం ముందే ఫిక్స్ అయిపోయి బయటకు సేమ్ మీ కూతురు కూడా అట్లే, మా నాన్న కూడా ఒప్పుకోడేమో, మా నాన్న వాళ్ళది లవ్ మ్యారేజ్ అయినా వాళ్ళు ఇంకా అక్కడే బ్రతుకుతున్నారు, మా నాన్న వేరే క్యాస్ట్ అంటే ఒప్పుకోడు, మరి చిన్న క్యాస్ట్ నేను చేసుకునే అవసరం లేదు, నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోతే నా పక్కన ఒక 2-3 డేస్ వరకు ఉంటే వాళ్ళకి అర్థమైపోతుంది నా మైండ్ సెట్ మొత్తం. నేను అట్లా పెంచాను. ఎందుకు పెంచాను అంటే, నేను చెప్పడం ఇదంతా అందరిలాగా చెప్పడం నాకు అంత నచ్చదు. నా బిడ్డకు నేను ఎంతవరకు చెప్పాలో ఎంతవరకు ఫ్రీడమ్ అయ్యో అంతవరకు ఇస్తా. తర్వాత ఆమె లైఫ్ 18 వేరే ఫారెన్ కంట్రీ తెలుసు, మనం చూస్తుంటాం, వాళ్ళు 18 ఇయర్స్ వరకు పెంచుతారు తల్లిదండ్రులు, తర్వాత వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం. ఇక్కడ అతి ప్రేమలు, పక్కింటోళ్ళు ఆ ఇంటోళ్ళు ఈ ఇంటోళ్ళు వచ్చి ఏదో అట్లా చేసింది ఇట్లా చేసింది అని చెప్పి మన పేరెంట్స్ రెచ్చగొడతారు. పేరెంట్స్ కూడా లోపల కొంత ప్రేమ ఉంటుంది, ఏదో తప్పైంది ఏదో అయింది అనుకుంటా, కానీ లేనిపోయి ఈ జనరేషన్ అనట్లే, కానీ కులం మతం డబ్బు అనే వెనకటి నుంచే వస్తుంది. అట్లా రాబోయే రోజులు ఇప్పుడు మాక్సిమం లేవు నాకు తెలిసి. మీకు అర్థం కాని విషయం ఏంటంటే, వాళ్ళ నాన్న ఎంత మంచివారని, పరువు హత్యలు బోల్డ్ అని చూస్తున్నాను. వాళ్ళు డైరెక్ట్ చంపేసే వాళ్ళు బోల్డ్ ఉన్నారు. కానీ మీరు బ్రతికే ఉన్నారుగా, బానే ఉన్నారుగా, అంటే వాళ్ళ నాన్న వాళ్ళు మంచోళ్ళనేగా. నా బిడ్డ చనిపోయింది అని చెప్పేసి ఆయన లైట్ తీసుకుని వెళ్ళిపోయిండు. బిడ్డ చనిపోయిందని అన్నారా? అంటే నా బిడ్డ లేదు, అది ఫోన్ లో అసలు ఆయన మాటలు వింటే మనం షాక్ అవుతాం. మరి వాళ్ళ డిస్టర్బ్ వాళ్ళ గురించి మనకి ఎక్కువ వద్దు, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ విని ఫీల్ అవుతారేమో. మేము వాళ్ళని లైట్ తీసుకున్నాం, వాళ్ళు మమ్మల్ని లైట్ తీసుకున్నారు, అక్కడితోటే క్లోజ్. ఒకవేళ వాళ్ళు కలుస్తానన్నా మాట్లాడతానన్నా ఆమె ఇష్టం, మాట్లాడుతుంది వాళ్ళ ఇష్టం. నాకు తెలిసి మాక్సిమం కలవరు, మాట్లాడరు. ఓకే, ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? సాడ్ మూమెంట్ ఏముంటుంది, నాకైతే తను జైలుకి వెళ్ళిన అప్పుడు చాలా బాధపడ్డది, ఏడ్చింది బాగా. నాకు కూడా అదే మిస్టేక్ లో జరిగిపోయి, అసలు అంత దాకా పోకపోతే బాగుండేమో అని నాకు అనిపించింది ఆ విషయం. అంతే తప్పించి నాకు ఇంకా వేరేం లేదు, సాడ్ మూమెంట్ ఏం లేదు. ఇప్పుడు మీడియాలో ఉన్నారు, సోషల్ మీడియాకి వచ్చారు కాబట్టి ఏమంటున్నారు జనాలు? మీకు వచ్చిన మంచి కాంప్లిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? మా వీడియోస్ చాలా మంది నవ్వుకుంటారు. కపుల్స్ అయితే మా దగ్గర నుంచి సజెషన్స్ కూడా తీసుకుంటారు, మీరు ఎట్లా చేసుకున్నారు మ్యారేజ్, మేము కూడా అట్లా వెళ్ళిపోయి చేసుకుంటాం. అట్లా కాదు, అంటే చాలా మంది అడిగారు, మెసేజ్ కూడా పెట్టిరు, నాకు పెట్టిరు పర్సనల్ గా, అన్న ఎట్లా చేసుకోవాలి ఏంటంటే మాక్సిమం రిజెక్ట్ చేసిన, ఎందుకంటే మాలాగా ఇప్పుడు నేనే రెచ్చగొట్టి చేయించినట్టు కూడా అయిపోతుంది లాస్ట్ కదా, నా మీద నేను మీ దండం పెడతా నాకు మెసేజ్ చేయకూడదు అని పెట్టిన. చాలా మంది అడుగుతారు, కొందరు కపుల్స్ మమ్మల్ని ఇన్స్పైర్ తీసుకొని వాళ్ళు మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తా అంటారు. మేము కూడా ఏముంది ఇన్స్పిరేషన్ గా తీసుకోవడానికి, మేము మా బాండింగ్ బాండింగ్ బానే ఉందిలే, చేసుకున్న విధానం బాలేదని కదా మేము అనేది. రాబోయే రోజులు మాక్సిమం ఇట్లా చేసుకుంటారు చూడండి. మీరు బ్రహ్మంగారు రాత్రి చెప్తున్నారు ఇప్పుడు. అది జరుగుతుంది ఇక, మాకంటే ముందే కొన్ని వందల వేల జంటలు పెళ్లి చేసుకున్నాయి ఇట్లా లవ్ మ్యారేజ్. 10 years బ్యాక్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఆ కాలంలో. మనం పుట్టక ముందు చేసుకున్న వాళ్ళు కూడా బోల్డ్ మంది ఉన్నారు. ఎందుకు లేరు, అవుతూనే ఉంటది. ప్రేమ ఎప్పుడూ ఉంటది. ప్రేమ అనేది అదేమంటే ప్రేమ గుడ్డిది నడ్డిది ఎడ్డిది అని అన్ని అంటారు కదా. ప్రేమ ఉండేది ఉంటూనే ఉంటది. ప్రేమకి ఎప్పుడు ఎవరు ఆపలేరు. కానీ మనమే ఎలా చేసుకుంటున్నాము, ఎవరిని నొప్పించి చేసుకుంటున్నాము, ఎవరిని నొప్పించి చేసుకుంటున్నాము అనేది ఆలోచించి చేసుకోవాలంటారు. అదే ఒకటైతే వాళ్ళ పేరెంట్స్ బాధపడారు, మాకు కూడా కొంచెం అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది. కొద్ది రోజుల తర్వాత అనిపించింది నాకు కూడా, కొంచెం ఆగితే ఒక 1 year ఆగితే బాగుండేమో అనిపించింది.
కానీ ఒకవేళ 1 ఇయర్ అవుతే నా సిచ్యువేషన్ ఎట్లుండో ఆమె సిచ్యువేషన్ ఎట్లుండో అని అట్లా కూడా ఆలోచించడం వల్ల అంతేలే ఇంకా అన్ని ఆలోచించుకొని చేసుకొని ఉంటారుగా మీకు మీరు ఎవరెన్ని చెప్పినా మీరు అని ఆలోచించుకొని ఉంటారు. నేను అడిగిన అన్ని మీరు కూడా మిమ్మల్ని మీ మనసులో అనుకుని అనుకున్నాం. ఉంటారు. ఆడే ఎవరైనా అనుకుంటారు, మాట్లాడుకొని ఉండుంటారు. ఆలోచిస్తారు ఖచ్చితంగా. పేరెంట్స్ గురించి ఆలోచించిన వాళ్ళు ఎవ్వరు ఉండరు, ఉమ్, ఖచ్చితంగా ఆలోచిస్తారు. అంటే ఇష్టం లేదా అని అనుకుంటారు, ఇష్టం ఉన్నది కానీ తప్పదు, కలుస్తారని నమ్మకంతో చేసుకుంటాం కదా ఎవరైనా. ఉమ్. నాకైతే నమ్మకం లేదు, ఆమెకు ఉండొచ్చు ఉంటే. ఉందా? ఉందక్క. వస్తారనిపిస్తుందా? చూద్దాం. వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? నా పని నేను చేసుకుంటే యాక్సెప్ట్ చేసి ఆమెతో మంచిగా సరిపోతుంది. నాతో మంచిగా లేకపోయినా నేను బాగానే ఉంటా, ఉమ్. తనతో మంచిగా ఉంటా సరిపోతుంది. సో ఇందాక నుంచి ఇప్పటిదాకా అసలు ప్రపోజే చేసుకోలేదన్నారు కాబట్టి వీడియో కోసం ఏదో మొన్న ఒక ప్రమోషన్ వీడియో కోసం అట్లా ఐ లవ్ అని చెప్పి అట్లా చెప్పింది, అలా ఫీల్ లేదు. సో ఇప్పుడు ప్రసాద్ ఆవిడే కదా అన్ని చెప్పింది మీకు. మ్యారేజ్ చేసుకుంటానని ఆవిడే అడిగింది, ముందు మాట్లాడదామని ఆవిడే మాట్లాడింది, కాబట్టి ఇప్పుడు మీరు చేయాలి. నా వల్ల అసలే కాదు, నేను చెప్పలేను ఐ లవ్ యూ అనేది. ఫీల్ ఉండాలి, ఇప్పుడు ఫీల్ ఉండాలి కదా, ఇప్పుడు అదే కదా అన్నారు ఫీల్ అప్పుడప్పుడు కావాలి. ఇద్దరం మామూలుగా జోక్ చేసుకునేటప్పుడు ఇట్లా చేసుకుని ఇట్లా సరదాగా అట్లా అంటా కానీ ఐ లవ్ యూ అని ఎప్పుడు చెప్పలేను. అంత అంత మంచి అనిపించదు అది, ఆ పదం మంచి అనిపించదు. ఆ పదం చెప్పకండి, ఇంకేమైనా చెప్పండి పోనీ. నువ్వు అంటే ఇష్టమే, నువ్వు లేకపోతే నేను ఉండలేను అని చెప్తా. నాకు ఇటు చూసి కాదు, ఆమెకి ప్రేమగా చెప్పండి, ఏదో ఎస్ఏ రైటింగ్ లాగా. ఇప్పుడు నేను ఇది చెప్తాను, నాకు చెప్పొద్దు. చెప్పు, చెప్పాలి. మీకు చెప్పినా నేను సేపు కళ్ళ నీళ్ళు వచ్చినాయి ఆటోమేటిక్ గా. తనంటే నాకు ఇష్టం, లేకపోతే అసలు నాకేం చెప్పొద్దు, నా సైడే వద్దు. నువ్వంటే ఇష్టం మానస నాకు. నీకు తెలుసు కదా, మళ్ళీ కొత్తగా చెప్పాలా? చెప్పాలి. ఎంత ఇష్టం ఉన్నా ఎంత ప్రేమ ఉన్నా రోజు రోజు చెప్పుకోవాలి. నేను రోజు బాగా చూసుకుంటాను దాన్ని, రోజు ఏదో ఒక కాంప్లిమెంట్ ఇస్తా, నవ్వుతే బాగుంటది అంట. వాళ్ళ ఫాలోవర్స్ కింద మెసేజ్ పెడతా అంటారు, తన మనస ఫాలోవర్స్ ఏమంటారు, మీ అక్క మీ నవ్వు బాగుంటది. ఆ నవ్వు వల్ల కూడా చాలా వీడియోస్ వైరల్ అయినాయి. ఆ నవ్వు ఆమె వల్లనే బాగా వైరల్ అయినాయి. నేను కొంచెం కంటెంట్ ఏదో చేయడం, తను కనిపిస్తుంది నవ్వడం, జోక్ చేయడం, అట్లా ఫేమస్ అయిపోయింది. నేను మీరు టాపిక్ మార్చినా నేను మార్చాను. ఏం చెప్పాలి ఇప్పుడు? గుర్తొస్తలేదా అంట? గుర్తు రావడానికి చెప్తా, అయిపోతుంది ఇక్కడ క్లోజ్ చేద్దాం. నాని ఐ లవ్ యూ, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. మీరు నాని అని పిలుస్తారా? ఏడుస్తున్నారు మళ్ళీ. ఏడో ఏమో ఇక అట్లా అయిపోయిందండి. ఫీల్ ఉందా? సరిపోయిందా? సరిపోయింది. మరి కొంచెం ఎక్కువ అవుతుంది ఇప్పుడు. మళ్ళీ చెప్పు, నువ్వు చెప్పవా? చెప్పేదో చెప్తానే ఉండగా అప్పుడప్పుడు చెప్తా, అంటే రెగ్యులర్ గా ఫీల్ అవుతుంది, ఏడ్చిన ప్రతిసారి నాకు చెప్తుంది. ఇప్పుడు ఏడవాళ్ళ చెప్పాలంటే మళ్ళీ ఏడ్చేది ఏం పెట్టకండి. తను ఊరికే ఏడుస్తుంటది, ఆమె ఏడుస్తే నాకు కొంచెం కళ్ళ నాకు నీళ్ళు వస్తాయి. రావాలి, తప్పదు ఇంకా. చెప్పు, ఏదో అవుతుంది కానీ అయిపోతుంది. చెప్పే, ఇప్పుడు నీకు ఇట్లా చెప్పా, ఐ లవ్ యూ బావా. భావాన్ని ఫస్ట్ టైం ఉన్నది ఇట్లా అంతమందికి ఎప్పుడు అనలే. ఏమని పిలుస్తారు మామూలుగా? ఎప్పుడో ఒకసారి మెసేజ్లలో పెట్టేది, ఓయ్ అంటది అంతే, ఓయ్ పేరు పెట్టి పిలవదు. బావ అని కూడా నాదు, వరుస బావ అవుతుంది, బావ అవుతా నేను. వరుస ఎట్లా అవుతారు మీరు అసలు? అంటే విలేజెస్ లో అనుకుంటారనా? ఓకే ఓకే. వరుస బావ అని పిలిచేది, చిన్నప్పుడు బామ్మ అని పిలిచేది. అలా సరదాగా వాళ్ళ పెద్దవాళ్ళు అంటారు బామ్మడిదేవమ్మా అని పిలిచేది. ఎప్పుడో ఒకసారి మెసేజ్ లా మంచిగా నచ్చినప్పుడు, నేను ఆమె నచ్చిన పని చేసినప్పుడు బావ అని పెట్టేది. ఇప్పుడు బావ ఎంత ఓపెన్ కాదు యాక్చువల్ గా. మానస ఓపెన్ గా మాట్లాడిందంటే మీ ఇద్దరు ఉన్నప్పుడు మాట్లాడుకుంటాం. మళ్ళీ ఎవరైనా బాగా పరిచయం ఉంటే మీరు ఒక 1 to 2 days మాట్లాడారు అనుకో, మీతో మస్తు మాట్లాడతాయి. కెమెరాల ముందట ఇవన్నీ మాట్లాడలేదు. మీరేం పిలుస్తారు? నేను మానస అంటే ఎక్కువ. అంటే నేను మానస అనడానికి కారణం ఏంటంటే మానస పేరుని బ్రాండ్ చేద్దామని, మంచి బ్రాండ్ చేయాలి మానసని, తనకు మంచి పేరు తీసుకురావాలని. నాకు పుష్ప సినిమాలో సీఎం తో ఫోటో తీసుకురా ఇంట్లో పెట్టుకుంటాను అంటే సీఎం నే మారుస్తాడు సీఎం ఫోటో కోసం. అట్లా ఇప్పుడు మానస ఖచ్చితంగా చెప్తున్నాను, ఫ్యూచర్ లో మానస అని బ్రాండ్, మంచి పేరు, ఆ పేరుని బ్రాండ్ చేస్తా, ఆ పేరు మీద బిజినెస్ స్టార్ట్ చేస్తా. మానస అంటే అది ఒక లెవెల్, అట్లా చేద్దామని ఫిక్స్ అయ్యాను నేను. ఇదే ఫ్యూచర్ గోల్ అంతే. మానసని మనం హైలైట్ నా గోల్ ఏంటంటే ఇంత ముందు వరకు నేను యాక్టింగ్ చేయాలి, సినిమా ఇండస్ట్రీలో ఉండాలి, ఏదో నాకు ఉండదు. ఇక ఇప్పుడు మార్చుకున్నా పెళ్లి తర్వాత, ఇక మానసనే తోపు చేయాలి. ఆ తర్వాత వెనక నేను ఉంటే సరిపోతుంది. ఎందుకంటే నా కోసం అంతా చేసింది, నేను తన కోసం ఏమని చేయాలంటే తనని సొసైటీ ఒక ఇన్స్పైర్గా తీసుకోవాలి. తను ఒక గుడ్ గర్ల్, పెళ్లి చేసుకొని ఏదో చేసింది కానీ జీవితంలో నిలబడ్డది ఒంటరిగా ఒక్కది.
అని చెప్పి ఆమెకు పేరు తీసుకురావాలి. నాకు నా బాధ మొత్తం అదే, తన వెనకాల నేను ఉండాలి, మాన్సన్ బ్రాండ్ చేయాలంతే. అంతేనా? మాన్సన్ బ్రాండ్ చేసేయాలి. నేను కూడా అదే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్స్ అండి. ఇంకా తనని బాగా చూసుకో. ఏదైతే ఏంది చేసుకున్నారు కాబట్టి, అన్ని వదిలేసి మిమ్మల్ని నమ్ముకొని మీకోసం వచ్చేసింది కాబట్టి కొంచెం ప్రేమగా బాగా తనని ఇబ్బంది పెట్టకుండా ఏడిపించకుండా జాగ్రత్తగా చేసుకోండి. ప్రేమను కూడా కోపంలో చూపిస్తాను, తిట్టుకుంటే చెప్తా. అంతేనా? సో మీ ఫాలోవర్స్ కూడా ప్రేమగా ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. కెమెరా చూసి చెప్పండి. చెప్పు. అక్కడ చూసి చెప్పు. చెప్పు. నువ్వే చెప్పు, నీ ఫాలోవర్స్, నాదేముంది, మాన్సా నువ్వే పెద్ద బ్రాండ్ అంటే చెప్పు. అక్కడ కెమెరా చూసి చెప్పు. కెమెరా కూడా యాంగిల్స్ కూడా ఏం లేదు, నేనేం చెప్తా అదే చెప్పు. అందరూ మమ్మల్ని ఇలానే సపోర్ట్ అక్కడ చూసి చెప్పు. అది ఫస్ట్ నాకు చెప్పుకుంటుంది వీడియో తీసేటప్పుడు ప్రాక్టీస్. నాకు చెప్పి వీడియో తీసేటప్పుడు చెప్పే ప్రాక్టీస్ అయితే నిన్ను నువ్వు చూసి ప్రాక్టీస్ చేసుకుంటే చేయదు, నాకే చెప్తుంది. నాకు చెప్పినాక మళ్ళీ కెమెరా చెప్తుంది. చెప్పు, అక్కడ చెప్పు. అదే చెప్తా. చెప్పు, మమ్మల్ని చూసి చెప్పే. అందరూ మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అంతేనా? థ్యాంక్స్ చెప్పవా? అలాగే చూసిన నిన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరూ థ్యాంక్స్ చెప్పవా? చెప్పు, నువ్వేం చెప్తావు చెప్పు, లాస్ట్ చెప్దాం. మమ్మల్ని సోషల్ మీడియాలో మమ్మల్ని ఇంత వైరల్ చేసినందుకు, మా వీడియోస్ చూసి మమ్మల్ని లైక్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలా చూసి ఏదైనా నేర్చుకోవాలనే వాళ్ళు అసలు చూడకండి వీడియోలు. ఏం నేర్చుకోవాల్సిన పని లేదు. వాళ్ళు ఏదో ఫన్నీగా ఎంటర్టైన్మెంట్ చేసుకుంటున్నారు. నిజంగా మానస ఒక స్టేజ్కి వెళ్ళి సెట్ అయ్యి ఆవిడని బ్రాండ్ చేస్తే అప్పుడు ఫాలో అవుతారు. అప్పటిదాకా మీ పని మీరు చూసుకోండి, నా పని నేను చూసుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అక్క. And for more videos, Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. and please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.